అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ప్రలంభాసుర వధ. బృందావనంలో రామకృష్ణులు ఇరువురు నీటి మడుగుల చెంత బాగా పెరిగిన లేతగడ్డిని చూచి తమ గోవుల్ని అక్కడికి తీసుకుని పోయి మేపుతున్నారు. మిగిలిన గోపాలురు కూడా ఆలమందల్ని పచ్చిక మైదానంలో విడిచిపెట్టి ఒక ఆట ఆడుతున్నారు. అక్కడికి ప్రలంభాసురుడైన రాక్షసుడు గోపాలకుడి రూపంలో వచ్చి గోపాలకుల బృందంలో కలిసిపోయాడు. ఈ రాక్షసుడు కుబేరుని శాపంతో జన్మించిన వాడని, పుష్పములను అనధికారంగా తీసుకున్నప్పుడు శాపం పాలవుతాడు. అశ్రద్ధతో చేసిన పాపం వల్ల ఇతను రాక్షసుడయ్యాడు. రామకృష్ణులు 2 వర్గాలుగా చీలి రాళ్లను దూరంగా విసిరే ఆటను ఆడుకుంటున్నారు. దూరంగా విసరలేని వాడు ఓడిపోయినట్లే. ఓడినవాడు గెలిచిన వాడిని భుజాలపై ఎక్కించుకొని గమ్యం దాకా తీసుకొని పోవాలి. ఓటమి పాలైన పక్షములోని శ్రీకృష్ణ భగవానుడు, శ్రీదాముని, భద్రసేనుడు వృషభుని, ప్రలంభాసురుడు బలరాముడిని మోసిరి. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు అతనిని చూచినంతనే ఇతడు రాక్షసుడు అని గుర్తించెను. క్రీడాపక్షములు 2గా ఏర్పడినప్పుడే ప్రలంభుడు ఇట్లు ఆలోచించెను. బలరాముని జట్టులో చేరినచో ఓటమి పాలైనప్పుడు అవతలి జట్టునకు నాయకుడైన శ్రీకృష్ణుని మోయవలసిన అవసరం రావచ్చును. శ్రీకృష్ణుని మోయుట కష్టము. శ్రీకృష్ణుని పక్షము చేరినచో, అవసరమైనచో బలరాముని మోయుట సులభము. ఇట్లు ఊహించి ప్రలంభుడు శ్రీకృష్ణుని పక్షమున చేరెను. ఇప్పుడు ఓడిన జట్టులోనున్న ప్రలంభుడు బలరాముణ్ణి తన వీపుపై ఎక్కించుకొని మోయుచూ దింపవలసిన గమ్యము వచ్చినను ఆగక చక్కటి అవకాశము చేతిలోకి వచ్చిందని ప్రలంభాసురుడు చంకలు గుద్దుకున్నాడు. నెమ్మదిగా ఆకాశంలోకి లేచాడు. అనుమానం కలిగింది బలరాముడికి. వెంటనే తన భారాన్ని 2 చేసి తన పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు ప్రలంభాసురుని తలమీద. అసలే బలరాముణ్ణి మొయ్యలేకపోతున్నాడు రాక్షసుడు. తలమీద పడిన పిడికిలి పోటుకు ప్రాణాలే కోల్పోయాడు. దేవతలు గోపబాలుర రూపమును ధరించి గోకులమునకు విచ్చేసి గోపజాతి ముసుగులోనున్న బలరామకృష్ణులను స్తుతించుచుండిరి. దీనిలో అంతరార్థము, భగవద్భక్తులను ఆశ్రయింపక భగవంతుని ఆశ్రయించుట ప్రమాదహేతువు. భగవంతునికి హాని చేయుట తలంచుట కంటే భగవద్భక్తుని హింసింప ప్రయత్నించుట వినాశహేతువు. కృష్ణుని హింసించుట మాని బలరాముని హింసింపబూనుట ప్రలంభునకు మృత్యువేతువాయెను. గోపబాలకులందరూ బలరామునికి హర్షధ్వానాలు పలికిరి. రేపు గోపికా వస్త్రాపహరణం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అడియేన్ రామానుదాసి. గార్లపాటి అన్నపూర్ణ.